ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి కిచెన్లో ఏం చేస్తున్నా అనుకున్నారా? బయట వర్షం పడుతుందండి. చాలా వర్షం ఉంది, చల్లగా ఉంది కదా వెదర్ అయితే. అందుకోసం అయితే నేనైతే స్పెషల్గా టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే కిచెన్లోకి వచ్చాను. టీ అంటే రొటీన్ అందరికీ వచ్చు కదా అనుకుంటారు కదా. మనం డైలీ రెగ్యులర్గా తాగే టీ కాకుండా చాలా స్పెషల్గా టీ అయితే చేస్తున్నాను. అదేంటో కాదు, రోజ్ టీ. ఇలా ఇంత అందమైన రోజ్ టీ పెడితే టీ కూడా ఇంకా అందంగా ఉంటుంది తెలుసా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ రోజుతో నేను టీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నా ఏంటనైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. టీ అయితే మంచిగా గార్డెన్ కానీ ఓపెన్ ప్లేస్ ఏమైనా ఉంటే మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. రోజ్ టీని చాలా రిలాక్స్గా ఉంటుంది తెలుసా, ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టి పెట్టాలండి. ఇంకా ఇలా పాలైతే మంచి మరుగుతూ ఉన్నాయి కదా, చూసారు కదా. ఇలా పాలు మరిగినాక ఇప్పుడైతే మనం దీంట్లోకి నెక్స్ట్ అయితే రోజ్ పెటల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రోజ్ పెటల్స్ అన్నీ కూడా మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం టీ పొడి యాడ్ చేసుకోవాలి. టీ పొడి మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, స్ట్రాంగ్ ఉంటేనే బాగుంటుంది ఈ టీ అయితే. ఇప్పుడు టీ పొడి వేసిన తర్వాత ఒక్కసారి గిన్నె అలా తిప్పేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది, మంచి మరుగుతూ ఉంటుంది. రోజ్ పెటల్స్ కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూసారా. టీ మరుగుతూ ఉన్న కొద్దికి ఇప్పుడైతే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఎక్కువ స్వీట్ కావాలంటే స్వీట్, లేదంటే లైట్గా జస్ట్ ఒక్క ఇలాచి అలా వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మరుగుతూ ఉంది కదా టీ అయితే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఈ టీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. ఇలా టీ పెట్టుకొని మనం మంచిగా గార్డెన్ ఏరియాలో కూర్చొని తాగితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ఈ టీ అయితే. చూసారా, మంచి టీ అయితే మంచిగా మరుగుతుంది, రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది అసలు, ఆహా ఫుల్ ఫిదా అసలు స్మెల్కే. ఇంకా నేనైతే కప్పులకైతే టీ వంపేసుకుంటున్నాను. ఇలా టీ కప్పులకు వంపేసుకొని మంచిగా హాయిగా ఇంకా దీన్ని ఎంజాయ్ చేస్తున్న. టీ అయితే మంచిగా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. ఆహా ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది.